నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ పోస్ట్ కార్డ్స్ క్యాంపెయినింగ్ పేరుతో ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఇది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు పోస్ట్ కార్డ్స్ గురించి ప్రభుత్వ విద్యార్థులకు ఏ విధంగా చేరవేస్తారో అసలు దీని గురించి ఏంటి డీటెయిల్స్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఈ పోస్ట్ కార్డ్స్ రాశారో వాళ్ళు మాకు ఈ సమస్యలు అనేది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడ చెప్పలేరు. కనుక మనం ఈ కార్యక్రమం ద్వారా పోస్ట్ కార్డ్స్ వాళ్ళ చేతికి ఇచ్చి మీ స్వహస్తాలతో రాసి పంపండి, దీన్ని జడ్జి అడ్రస్ అది కూడా ఇచ్చి మీ పేరు, మీ క్లాసు, మీ స్కూల్ పేరు ఖచ్చితంగా, ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి. మనం ఊరికే పంపించినాము అనేది కాకుండా మీ కరెక్ట్గా మీ సమస్యలు ఏంటి, మీ ఊరు పేరు అన్ని వివరాలతోనే పంపమని చెప్పి అంటే ఒక్కో స్కూల్లో ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మాకు కనిపించిన సమస్యలు గదులు సరిగ్గా లేకపోవడము, గదులు పైన కారడము వర్షంలో, ఇంకా ప్లే గ్రౌండ్ సరిగ్గా లేకపోవడము, టీచర్స్ సరిగ్గా లేకపోవడము, వాష్రూమ్స్ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కొన్ని దగ్గర నీటి వసతి, తాగడానికి నీరు లేకపోవడం, ఇంకా ఈవెన్ మిడ్ డే మీల్స్లో కూడా అనేకమైన అంటే వాళ్ళకి సరైన నాణ్యమైన ఫుడ్ దొరకకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మా ప్రభుత్వం వచ్చాకే విద్యకు పెద్దపీఠం వేసామంటున్నారు. మరి మీరేం చెప్తారు అసలు? అంటే వాళ్ళు అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా సోషల్ వెల్ఫేర్, హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా డెవలప్ చేశారు. మళ్ళీ వీళ్ళు వచ్చి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఇంకో కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. కానీ ఎవరు కూడా ఉన్న స్కూళ్ళను ఏదైతే 80% దాని మీద ఆల్రెడీ మనం డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాం. అక్కడ టీచర్స్ ఉన్నారు, 80% వసతులు ఉన్నాయి. కానీ 20% మనకు దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల మొత్తం 80% పిల్లలను బయటికి పంపిస్తున్నాం. కనుక వాటిని ముందు ప్రధానంగా చర్చించాలి. ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 ఖర్చు చేస్తున్నాం అంటున్నారు. అసలు వస్తున్నాయి పిల్లలకి, ఇది సరిపోతుందా? అసలు దీని గురించి ఏం చెప్తారు సార్? అదే కదా దురదృష్టం. ఇప్పుడు ప్రభుత్వం కొంత ఖర్చు పెడుతుంది, పెద్ద మొత్తం ఖర్చు పెడుతుంది. ఇప్పుడు టీచర్లకు దాదాపు ₹1,00,000 శాలరీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక 80% అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. కానీ వాటిని మనం సరిగ్గా 100% చేయకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పిల్లలందరూ ప్రైవేట్కి పోతున్నారు. ఇంకోటి మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, ఈ రకంగా రకరకాలుగా వెళ్ళిపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కనుక కూలంకషంగా దీని మీద చర్చ జరిగి ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ పాఠశాలను పునరుద్ధరించాలి. ఇంకోటి ఇంతకుముందు వందే మాత్రం మాధవ్ చెప్పినట్టుగా పిల్లలను స్కూళ్ళ నుంచి బయటకు పంపించడం కూడా సరైన విధానం కాదు. అంటే ఎర్లీ స్టేజెస్లో పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునే పద్ధతి మంచిది. కనుక ఖచ్చితంగా 10th క్లాస్ వరకు వాళ్ళు వాళ్ళ పరిసరాల్లోనే ఉండి చదువుకునే విధంగా మన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మేము కోరుతున్నాం. సార్, విద్యా వ్యవస్థ మీద 9% బడ్జెట్ కేటాయించడం కరెక్ట్ అంటారా? ఇంకెక్కువ పెడితే బాగుంటుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడున్న బడ్జెట్ సరిపోదనేది మనకు తెలుస్తూనే ఉంది. కనుక ఖచ్చితంగా 15% బడ్జెట్ పెట్టుకొని, ఎందుకంటే అనేక ఆకర్షణీయమైన పథకాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ ప్రధానంగా మనకు అవసరమైంది, సమాజానికి అవసరమైనవి 2: ఆరోగ్యము, విద్య. విద్య కనుక నీకు వస్తే నువ్వు వాడే సంపాదించుకుంటాడు. ఏదైనా నువ్వు ఇల్లు వానికి కట్టియాల్సిన అవసరం లేదు, వాడు సంపాదించుకోడు. కనుక విద్యనిచ్చే పని మీద ఎక్కువ బడ్జెట్ పెట్టాలన్నదే మా ఉద్దేశం. 27,000 పాఠశాలలు ఉంటే వాటిని తగ్గించి 4,000 చేస్తా అన్నారు. అంటే ఇప్పుడు పేద విద్యార్థులు దీని మొత్తం ప్రభుత్వ విద్యకి దూరం అవుతున్నట్టే కదా, ఏం చెప్తారు ఈ విషయం మీద? ఖచ్చితంగా అది మంచి చర్య కాదు. ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకొని వాటిలో ఎక్కువ విద్యార్థులు వచ్చే విధంగా మనం ఏ విధంగా చేయాలనే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప మూసుకుంటూ పోతే ఏంటంటే ఇంకా మనం ప్రైవేట్ వైపు వాళ్ళని తోస్తున్నాము. ప్రైవేటు ఇంకా మొనోపలైజ్ అయ్యి ఇంకా వాళ్ళు డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తే నిజంగా బీద కుటుంబాల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. ఎందుకంటే ఆల్రెడీ వైద్యం అనేది చాలా ప్రైవేట్ పరం అయిపోయి ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే కోలుకోని రీతిలో ఖర్చులు అవుతున్నాయి. కనుక ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండింటి విషయంలో కూడా జాగ్రత్త పడాలన్నదే మా ఉద్దేశం. సార్, పోస్ట్ కార్డ్స్ గురించి ఇది ఎలా స్ప్రెడ్ చేస్తారు? అసలు దీని గురించి ఏంటి సార్ చెప్పండి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అది అమ్మాయిలకి టాయిలెట్స్ విషయంలో కావచ్చు, తరగతి గదుల విషయంలో కావచ్చు, అదేవిధంగా తరగతికి ఉపాధ్యాయుల విషయంలో కావచ్చు. కాబట్టి ఆ సమస్యలకి ఎవ్వరు కూడా వచ్చిన ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆల్టర్నేటివ్గా వేరే వ్యవస్థలను ఏర్పాటు చేసి దృష్టి అంతా వాటి మీద పెడుతున్నారు. కానీ ఆల్రెడీ ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులందరూ తమ బాధను చెప్పుకోవడం కోసము తమ స్వహస్తాలతోని దాదాపు ఇప్పటివరకు 13,000 ఉత్తరాలు ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాయడం జరిగింది. కాబట్టి ఇంతమంది పిల్లల ఆవేదనని
వారు ఒక సుమోటోగా స్వీకరించి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చి ఉన్న వసతులను కల్పించాలి, పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసము ముందుకు రావాలని తెలియజేయడం కోసమే ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమం. సార్ 27,000 పాఠశాలలు ఉంటే అవి తగ్గించి 4,000 చేస్తున్నారు. మరి ఇప్పుడు పేద విద్యార్థులు ఇది లాస్ అవుతున్నట్టే కదా. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలని మూసేయాలని ఎవరు కూడా మనం కోరుకోరు. కాకపోతే మేము డీటెయిల్గా దీని మీద కొద్దిగా డీప్గా మనం జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం ఈజీ తగ్గిస్తున్నారు అని, కానీ మేము కొద్దిగా డీటెయిల్గా ఆలోచిస్తే ఇంతకుముందు ఏంటంటే ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, ప్రతి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాటికి ఒక ప్రైమరీ స్కూల్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజుల్లో పెద్దలందరూ నిర్ణయించి ఆ విధంగా బడులను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఊర్లలో ఒక మండలాన్ని తీసుకుంటే ఆ మండలంలో మండల్ హెడ్ క్వార్టర్ స్కూల్లో ఒక 400-500 మంది పిల్లలు ఉన్నారు. కానీ దాని చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళల్లో 20 మంది 30 మంది పిల్లలు ఉన్నారు. మళ్ళీ 8 మంది టీచర్లు ఉన్నారు. దానితోని ఆ 8 మంది టీచర్లు 30 మంది పిల్లలు అనేసరికి ఆడ మినిమం వసతులు కూడా లేవు. ఒక లైబ్రరీ లేదు, ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ లేదు. కాబట్టి వీటిని అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అంతా గ్రామస్తులు ప్లస్ పౌర సమాజం అందరూ కూర్చొని నిజంగా ఈ 20 మంది 30 మంది 10 మంది ఒక 200 మంది వీళ్ళన్నిటినీ కలిసి 5 స్కూళ్ళను మెర్జ్ చేసి అన్ని వసతులు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అన్ని వసతులు కల్పించినట్లయితే అది ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడుతుంది అనేది ఒక వెర్షన్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ అలాంటి లేని కారణంగా ఆ పిల్లవాని దగ్గరికే బడి ఉండాలి అన్న చాలామంది మేధావులు ఎంతోమంది కష్టపడి పౌర సమాజం కష్టపడితే మా పిల్లలను చదివించాలి, బడికి పంపించాలన్న ఒక అవేర్నెస్ ఈరోజు వచ్చేసింది. అది ఏ స్థాయిలో వచ్చిందనంటే ఇంతకుముందు బడికి పంపించండి ఉచిత విద్య అని చెప్పింది సమాజం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏ స్థాయిలో ఉన్నారంటే మా పిల్లలకి అప్పు చేసైనా మేము చదివిస్తాము అన్న ఆ రేంజ్కి పోయి ఈరోజు కేవలం 35% మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మిగతా 65% ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయినరు. కాబట్టి ఎందుకు వెళ్ళినరు? అన్ని వసతులు లేవు కాబట్టి వెళ్ళినరు. ప్రభుత్వము ప్రతి బడికి అన్ని వసతులు కల్పిస్తే మంచిదే. పోస్ట్ కార్డ్ అనేది అంటే ఇదేదో పిల్లల కోసమే లేకుంటే ఆ స్కూల్ బాగుపడడం కోసం ఆ పిల్లల ఉద్దేశం ఏంటంటే మా స్కూల్ మంచి కావడానికి మా జడ్జి గారిని ఏమన్నా అడిగితే ఆయన ద్వారా మాకు సాయం దొరుకుతుంది, ఆయన ద్వారా మాకు మా బళ్ళు మారుతాయి, మా టీచర్లు లేనితనం పోతుంది, మా టీచర్లు ఎక్కువ వస్తారు, మా బడిలో రూమ్ లేనితనం పోతుంది, రూములు వస్తాయి, మా బడిలో టాయిలెట్ తనం పోతుంది, టాయిలెట్స్ వస్తాయి. ఇలా ఇవన్నీ వచ్చినప్పుడు టీచర్లు ఇవన్నీ వచ్చినప్పుడు మేము ఒక మంచి వాతావరణంలో చదువుకోవడానికి మేము కూడా ఒక మంచి పౌరులుగా జీవించడానికి మాకు అవకాశం వస్తుందని పిల్లలు ఈ అర్జీ పెట్టుకోవడం, ఇది అర్జీ లేకనే ఇది ఒక పిటిషన్ లేకనే కోర్టుకు సుప్రీం జడ్జి గారికి రాయడం జరుగుతుంది. ఇది అంటే ఇప్పుడు విలేజెస్లో ఉన్న పిల్లలకి ఇది పోస్ట్ కార్డ్ గురించి ఏ విధంగా చేరవేస్తారు సార్? విలేజ్లో ఉన్న వాళ్ళకి దీని మీద అంత అవగాహన ఉండదు కదా. అట్లే లేదు, విలేజ్లైనా పట్టణాలైనా ఎక్కడైనా పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ అందరికి తెలుసు. మనం మీడియాలలో చూస్తున్నాము, చాలా 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 ఇప్పుడున్న టెక్నాలజీలో తెలియనిది ఏం లేదు. కానీ మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ లేకుంటే ఇంకా సంఘాలు కానీ వివిధ వాళ్ళు కూడా ఎక్కడ సమస్యలు ఉన్నావో బయటికి తెస్తూ ఆ పిల్లలు చెప్తున్న సమస్యలను వింటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళి మార్పు చేయడం కోసము ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతానికి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి సార్? అసలు తెలంగాణ ప్రభుత్వంలో టీచర్ లేనితనము, రూములు లేనితనము, టాయిలెట్ లేనితనము, ఈ సిచ్యువేషన్లో పిల్లలు బడికి వెళ్తున్నారు. ఇంకా ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో నా ప్రభుత్వం నాకు ఇంకా న్యాయం చేస్తుంది, నాకు మేలు చేస్తుంది, నేను మంచిగా చదువుకొని ఈ సమాజంలో నేను ఒక పౌరునిగా ముందుకెళ్ళడానికి ఎదగడానికి నా ప్రభుత్వం నాకు బళ్ళు పెట్టింది, నా బడిలో నేను చదువుకోవాలనే భరాసతోని నమ్మకంతో బడికి వెళ్తున్నారు పిల్లలు. ఆ వెళ్తున్న క్రమంలోనే టీచర్ లేనితనం, ఆ టీచర్ ఇప్పుడు నేను ఇంతకుముందుకు మాట్లాడినట్టు 400 మంది పిల్లలు ఉన్న చోట 4 టీచర్లు ఇస్తే ఎట్లా సాధ్యమవుతుంది? 6 క్లాసులు ఉన్న చోట 3 టీచర్లు ఇస్తే ఎట్లా సాధ్యమవుతుంది? 400 మంది ఉన్న పిల్లలతోట ఒక టాయిలెట్ ఇస్తే ఎట్లా పిల్లలు టాయిలెట్కి వెళ్తారు? 400 మంది ఉన్న పిల్లల చోట 4 రూములు ఇస్తే ఎట్లా 4 రూములలో కూర్చుంటారు? ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు పిల్లలు చూసి భరించలేకనే కోర్టు ద్వారానన్నా మాకు న్యాయం జరుగుతుందని లెటర్లు రాయడం మొదలుపెట్టారు. సార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా కొన్ని తీసేస్తున్నారు, మరి దీనిపై ఏం చెప్తారు సార్? ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ఉండడం కోసమే ప్రభుత్వ పాఠశాలలు మా అందరికీ తెలిసిన ఉద్దేశం. ఇవన్నీ తీసేయడం అంటే పేదలకు దూరం చేయడం అని అర్థం.
పేదలకు దూరం చేయడం అంటే ఆ పిల్లలకు అన్యాయం చేయడం అని అర్థం.